హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేది చూడబోతున్నాం. సో రెగ్యులర్గా డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీ బ్యాంకింగ్కి, ఎస్ఎస్సికి, అలాగే టీఎస్పీఎస్సి మరియు ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నామంటే వాటికి యూస్ అయ్యే విధంగా నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో అన్నీ కూడా మనము సైన్స్ అండ్ టెక్, డిఫెన్స్ ప్రతి ఒక్కటి కూడా కవర్ చేస్తూ ఉన్నాం. సో అలాగే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకునే విధంగా కొన్ని షార్ట్కట్ టెక్నిక్స్తో పాటు కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అంతకంటే ముందు మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆఫర్ చేసిన ఆఫర్స్ గురించి తెలుసుకుందాం. సో చూడండి, ఎస్ఎస్సిలో అద్భుతమైన నోటిఫికేషన్స్ వచ్చినాయన 20,000 పైగా నోటిఫికేషన్స్ విడిచినారు. సో దానికి సంబంధితమైన కోర్స్ అనేది మనము ఎల్టీఎక్స్ క్లాస్లో ప్రొవైడ్ చేస్తున్నాం. 7,000 రూపీస్ కాస్ట్ చేసే కోర్సు మీకు 4,000 రూపీస్కి అనేది అందుబాటులో ఉంది. సో దసరా స్పెషల్ ఆఫర్ నడుస్తున్నందువలన మనకి ఇంత లో కాస్ట్లో మనకి కోర్స్ అనేది లభిస్తుంది. ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ ఓన్లీ 2 days ఉంది. సో త్వరపడండి, ఎందుకంటే అద్భుతమైన నోటిఫికేషన్స్ 20,000 సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్లో సిబిఐ, నార్కోటిక్స్, ఐబీ ఇలాంటి పోస్టింగ్స్ అంతా కూడా ఇందులోనే రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక 10,000 పోస్ట్ వస్తేనే ఎక్కువ అన్నటువంటి పొజిషన్లో ఈసారి 20,000 పోస్ట్ రావడం అనేది వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ థింగ్. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టింగ్, మంచి జాబ్, మినిమం 60-70+ శాలరీతో సూపర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్తో మీరు సెటిల్ అవ్వచ్చు. అలాంటి ఒక అవకాశం ఉంది. సో అప్లికేషన్ ఫీజు 100 రూపాయలే. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి, మిగతా వాళ్ళకి వీడియో షేర్ చేయండి, లెట్ దమ్ నో ఇట్. ఓకేనా, యూటిలైజ్ చేసుకొని అలాగే మన యొక్క కోర్సెస్ అనేది ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీలో ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి ఇన్ఫినిటీ కోర్స్లో ఏమేమి కవర్ చేస్తున్నామో తెలుసుకోండి. ఇక్కడ ఫుల్ సిలబస్, సో కంప్లీట్గా ఫుల్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ పాత ప్యాటర్న్ నుంచి కొత్త ప్యాటర్న్ అనేది ఇంట్రొడ్యూస్ చేసినారు. కొత్త ప్యాటర్న్లో ఏంటంటే మీరు టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, ఏబీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నా, మీకు ఒక హయ్యర్ హ్యాండ్, ఒక గుడ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో మీరు ఈజీగా అనేది దానికి అప్లై చేసుకొని మీరు ప్రిపేర్ అనేది అవ్వచ్చు. సో అందువల్ల దిస్ విల్ బెనిఫిట్ యూ మచ్ మోర్. సో మీకు ఖచ్చితంగా చాలా వరకు అంటే మేజర్ బెనిఫిట్గా అనేది ఉంటుంది. సో ఇలాంటి ఒక అద్భుతమైన బెనిఫిట్ అనేది మిస్ చేసుకోవద్దు. రైట్ టైం, రైట్ ఆపర్చునిటీ. ఎందుకంటే డిసెంబర్లో ఎగ్జామ్ అంటే అక్టోబర్, నవంబర్ 2 months చాలు ప్రిపేర్ అయిపోయి మీరు సెలెక్ట్ అయిపోవచ్చు. సో మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా నమ్మండి. సో కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి, యూ విల్ బీ సక్సెస్ఫుల్. అలాగే చూడండి, మనము ఇక్కడ జనరల్ అవేర్నెస్ టైర్ 1, టైర్ 2 రెండింటిలో కూడా జనరల్ అవేర్నెస్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు. సో అందువలన మనం ఏంటంటే ఎన్సీఆర్టీస్ కూడా చదవాల్సిన నెసెసిటీ ఉంది. కాబట్టి మనం కంప్లీట్ ఎన్సీఆర్టీ కూడా యూపీఎస్సీ ఫ్యాకల్టీస్తో టీచ్ చేసింది, కంప్లీట్ డీటెయిల్డ్ ఎన్సీఆర్టీస్ కూడా మీకు అందిస్తూ ఉన్నాం. ఇవి మాత్రమే కాకుండా మాక్ టెస్ట్, ఓకేనా. సో మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మోడర్న్ అంటే లేటెస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో మీకు మాక్ టెస్ట్ కూడా ఫ్రీగా అనేది అందుబాటులో వస్తుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ అనేది ఆఫర్ చేస్తున్నాం కాబట్టి కైండ్లీ యూటిలైజ్ దిస్ బ్యూటిఫుల్ కోర్స్. సో నెక్స్ట్ చూద్దాము, దసరా స్పెషల్ ఆఫర్లో సీసాట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి బ్యాంకింగ్ ఇన్ఫినిటీ, ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ అందరికీ కూడా ఏంటంటే సో మేజర్ డిస్కౌంట్లు అనేది కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ పాస్ చేసి మీరు ఏదైనా ప్రిపేర్ అవుతున్నారు, కోర్స్ కావాలి అనుకున్నా అంటే యూ కెన్ చూస్ ఇట్. అలాగే బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ కంప్లీట్ ప్యాకేజ్ కావాలి అనుకుంటే 50% డిస్కౌంట్లో 5,000 రూపీస్కి మీకు అందిస్తున్నాము. సో ఈ అన్ని కోర్సెస్ యొక్క ఆఫర్ అనేది మనకి దసరా స్పెషల్ ఆఫర్ కాబట్టి దసరా వరకు కంటిన్యూ అవుతుంది. 30th September వరకు మీకు ఈ యొక్క ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది. తర్వాత లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ యొక్క కోర్సెస్ అనేది మీకు మేజర్ బెనిఫిట్ అవుతుంది. సో నెక్స్ట్ అలాగే చూడండి, క్వాంట్ ఇన్ఫినిటీ కూడా మనం అందిస్తున్నాం. సో కంప్లీట్గా మ్యాథ్స్ మాత్రమే సపరేట్ కావాలి సార్, నేను ప్రిపేర్ అవ్వాలి సార్ అనుకున్నానంటే సో దాంట్లో మాత్రం నేను వీక్గా ఉన్నాను సార్ అనుకుంటే దానికోసం మీకు క్వాంట్ ఇన్ఫినిటీ అనేది 1,000 రూపీస్కి మనం కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ దసరా స్పెషల్ ఆఫర్లో భాగంగా ఏపీపీఎస్సీ ఇన్ఫినిటీ. సో ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మనం ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుట్ చేస్తున్నాము. గ్రూప్ 1 డ్రీమ్ చేసిన స్టూడెంట్స్కి 40,000కే లాంగ్ టర్మ్ కోచింగ్తో పాటు మనం ఏంటంటే ఆఫ్లైన్ అందిస్తూ ఉన్నాం. సో ఆఫ్లైన్ పొందిన వారికి 35,000, ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. సో మీకు ఒక మేజర్ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సో ఎందుకంటే 75,000 కోర్స్ కదా, సో మీరు జస్ట్ 40,000కే పొందవచ్చును. సో అలాగే మనం చూసాము అంటే చాలా వరకు సో ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీస్తో డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఇక్కడ మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఆఫర్ కూడా ఏంటంటే 30th September వరకు మాత్రమే, తర్వాత ఫీస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ ఆర్ డ్రీమింగ్ ఫర్ గ్రూప్ 1 దెన్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఓకే గైస్, ఓవరాల్గా వాట్ ఈస్ ఇంపార్టెంట్ మన ఆఫర్స్ అన్ని తెలుసుకున్నాము. తర్వాత మనం ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్లోకి మనం క్విక్గా ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అనేది స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా, సో బెర్లిన్లో మ్యారథాన్ జరుగుతుందన్న. సో బెర్లిన్లో మ్యారథాన్ అనేది జరుగుతుంది. సో ఆ మ్యారథాన్ అంటే ఏంటన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారథాన్ అంటే లాంగ్ డిస్టెన్స్ రన్స్ని మనం మ్యారథాన్ అంటాము. సో ఈ యొక్క మ్యారథాన్లో ఏంటంటే వరల్డ్ రికార్డ్ అనేది సృష్టించారు. సో ఏం సృష్టించారు? వరల్డ్ రికార్డ్. సో ప్రపంచ సాధన అనేది చేస్తున్నారు. సో వరల్డ్ రికార్డ్, ఫాస్టెస్ట్ టైం అనేది రికార్డ్ అనేది చేశారు. సో ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ అంటే మీకు 42.2 kilometers. సో అంత డిస్టెన్స్ని ఎంత టైంలో రీచ్ అయ్యి వరల్డ్ రికార్డ్ సాధించారు అంటే 2 hours 1 minute. సో అలాగే 09 seconds. సో ఇది ఏంటంటే వరల్డ్ రికార్డ్, న్యూ రికార్డ్. అంటే
ఇది బెస్ట్ ఎవర్ రికార్డ్, ప్రస్తుతానికి ఈ రికార్డ్ అనేది సాధించారు. సో ఎవరు అనే దానికి ముందు మీకు ఒక విషయం చెప్తా చూడండి. సో మ్యారథాన్లో ఒక అతను పరిగిస్తున్నాడు. సో ఎక్కడి నుంచి పరిగిస్తున్నాడు అంటే కెన్యా నుంచి, ఓకేనా. సో కెన్యా నుంచి ఆ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాడు. సో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అతనికి ఏంటంటే ఎల్లు 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 అంటారు, అవునా కదా. రన్నింగ్ చేయమంటే ఇంకా మోటివేట్ చేస్తారు కదా, అందువల్ల అందరూ కూడా ఎల్లు అంటున్నారు. సో కాకపోతే కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్, ఎల్యూ, ఓకేనా. సో ఎల్లు అంటున్నారు. కాకపోతే అతను ఏం చేస్తున్నాడు, కీ ఇచ్చిన బొమ్మలాగా పరిగెడుతూనే ఉన్నాడు. 42 కిలోమీటర్స్ అంటే తక్కువ కాదు కదా. సో ఎక్కువ సమయం అనేది పరిగిస్తూనే ఉండాలి. సో హీఈస్ కీపింగ్ రన్నింగ్. సో అదే ఎల్యూడ్ కీప్చోగో. సో ఎల్యూడ్ కీప్చోగో అదే అతని యొక్క పేరు. సో ఈ వరల్డ్ రికార్డ్ సాధించిన వ్యక్తి యొక్క నేమ్ ఏంటంటే ఇదే, ఎల్యూడ్ కీప్చోగో, ఓకేనా. సో మనం కెన్యా నుంచి ఎల్లు 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 అని పంపించేసిన అతను మ్యారథాన్లో కీ ఇచ్చిన బొమ్మలా పరిగించి ఎల్యూడ్ కీప్చోగో అనే వ్యక్తి వరల్డ్ రికార్డ్ అనేది కూడా సాధించాడు, ఓకేనా. సో యాక్చువల్గా అంతకుముందు కూడా వరల్డ్ రికార్డ్ సాధించింది ఇతనే. ఆ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసి ఇతని రికార్డ్ అనేది బ్రేక్ చేశారు. సో దట్ ఈస్ వాట్ గైస్, ఓకేనా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము. సో ఒక చిన్న కథ చెప్తా చూడండి, ఓకేనా. సో ఇండియా నుంచి కూడా మాల్దీవ్స్కి చాలామంది దేనికి పోతారు, టూర్కి అనేది వెళ్తారు, ఓకేనా. మాల్దీవ్స్కి మనం వెళ్తాం కదా, సో టూర్కి, టూరిస్ట్ స్పాట్స్కి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు ఇండియా నుంచి కూడా ఏం ట్రాన్స్పోర్ట్ చేసేవారంటే హనీ, ఓకేనా. అందరికీ తెలుసు కదా తేనె, ఓకేనా. హనీ అనేది ట్రాన్స్పోర్ట్ చేసేవారు, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. సో హనీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అక్కడ అంతా కూడా పడవల్లో వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే పడవల్లో కాదు, మనము ఫ్లైట్ని ఉపయోగిస్తామని నిర్ణయించుకున్నాడు ఇండియా నుంచి ఒక వ్యక్తి. సో అందువల్ల అక్కడికి వెళ్ళి సో ఏం చేస్తున్నాడు అంటే హనీ అనేది అమ్ముతున్నాడు, ఓకేనా. సో ఏం అమ్ముతున్నాడు, హనీ. కథ స్పెల్లింగ్ మిస్టేక్, అతనికి స్పెల్లింగ్ రాదు హనీ. కాకపోతే వెళ్ళి అమ్మేటప్పుడు ఏం చెప్తాడు, హనీ మాదో, మాదో అంటే మాది అన్నట్టు, ఓకేనా. హనీ అనేది మాది. సో మా హనీని మేము అమ్ముతున్నాము, హనీ మాదో. దేంట్లో వెళ్ళాడన్నాను, ఫ్లైట్లో వెళ్ళాడన్నాను. కాకపోతే ఫ్లైట్లో వెళ్తే ల్యాండ్ అవ్వడానికి అక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి కదా, లేదు. అప్పుడు ఇతను హనీ అమ్మిన డబ్బుతో అంతా కూడా ఎయిర్పోర్ట్ కట్టించాడు. సో అందువల్ల ఇండియా మరియు మాల్దీవ్స్ మధ్య ఒక ఎంఓయు అనేది సైన్ చేశారు. అది ఏంటంటే హనీ మాదో, ఓకేనా. హనీ మాదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో హనీ మాదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఓకేనా. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద చేయడానికి మన ఇండియా అనే ఎంఓయు అనేది సైన్ చేసింది. అంటే ఇండియా వచ్చేసి ఈ ఎయిర్పోర్ట్ని కట్టడానికి సుమారుగా 136.6 మిలియన్లు. సో ఎంత, 136.6 మిలియన్ డాలర్లు అనేది సపోర్ట్గా అనేది ఇస్తున్నారు. సో ఈ యొక్క సపోర్ట్ ఇచ్చేది మన ఇండియా తరపు నుంచి ఫండ్ చేస్తున్నామంటే ఏ బ్యాంక్ ఫండ్ చేస్తుందంటే ఇండియాకి చెందిన ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ అంటాము. సో ఎగ్జిమ్ బ్యాంక్. సో అదే ఓవరాల్గా ఏంటంటే ఈ హనీ మాధవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సపోర్ట్ అనేది అంటే ఫండింగ్ అనేది చేస్తుంది. సో ఫండింగ్ చేస్తుందంటే ఎప్పటికీ ఈ ఎయిర్పోర్ట్ అనేది ఫంక్షనల్గా వస్తుందంటే 2024, ఓకేనా. 2024కి అంతా కూడా ఇది ఫంక్షనల్ అయిపోతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగానికి ఫుల్లీ ఆపరేషనల్, ఓకేనా. ఫుల్లీ ఆపరేషనల్గా అనేది అవుతుంది అనేది తెలపడం జరిగింది, ఓకేనా. సో ఇలా మనం సో చూడండి, కరెంట్ అఫైర్స్ అంటే థిరీ కాంప్లెక్స్ చాలా ఉంటుంది అన్న. బట్ థింగ్ ఈజ్ దట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్నీ మనం బ్రెయిన్లో వేసి రుబ్బుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ థింగ్, ఇండియా మాల్దీవ్స్ ఎంఓయూస్ ఏం చేస్తారు, దేనికి, హనీ మాధవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు ఒక చిన్న విషయం, ఒక అతను హనీ తీసుకెళ్ళాడు, ఇలా కొన్ని విషయాలు మనం లింక్ చేసుకున్నప్పుడు అవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ కూర్చున్న మన ఎగ్జామ్లో చదివేటప్పుడు 4 ఆప్షన్లో ఒక ఆన్సర్ రావాలి అన్నప్పుడు సో అక్కడ చూడగానే మనం చెప్పేస్తాం, ఓకే ఇదే ఆప్షన్ అన్నట్టు. అలాగే నేను ఇప్పుడు మీకు ఏదైతే ఇక్కడ నోట్స్ రాస్తున్నానో ఈ హ్యాండ్ రిటన్ నోట్స్ మీకు కావాలి అనుకున్నా అంటే అది కూడా మీకు ఏంటంటే డైరెక్ట్గా పీడిఎఫ్గా అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లోనే షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ కూడా మీరు పొందవచ్చును, ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మీరు తెలుసుకోవాల్సింది అంటే చూడండి, ఏవి గ్యాస్, ఓకేనా. సో ఏవి గ్యాస్ 100 LL, ఓకేనా. సో దీని గురించి మనం తెలుసుకోవాలి. రీసెంట్గా న్యూస్లో ఉన్నది. సో ఈ యొక్క టాపిక్ అనేది సో వాట్ ఈస్ దట్ అనేది మీకు ఇంపార్టెంట్, ఓకేనా. సో ఒక టాపిక్ చదువుతున్నారు అంటే ఏవైనా వచ్చిందంటే ఎగ్జామ్లో అది ఏంటది అనేది మనం తెలుసుకోవాలా. సో ఇక్కడ సో ఏవి గ్యాస్ అంటే సింపుల్గా ఎయిర్, ఓకేనా. ఎయిర్ వెహికల్ గ్యాస్ అని గుర్తుపెట్టుకోండి. ఏవి అంటే ఏంటి, ఎయిర్పోర్ట్ వెహికల్స్ ఆర్ ఎయిర్ వెహికల్స్ గ్యాస్ అనుకుంటాం. సో సింపుల్గా సో ఇక్కడ ఏరోప్లేన్ వెహికల్ ఆర్ సంథింగ్ అలా కూడా గుర్తుపెట్టుకోండి, దట్ విల్ హెల్ప్ యూ. సో యాక్చువల్గా ఏవి గ్యాస్ ఏంటి న్యూస్లో ఎందుకు ఉందంటే మన మినిస్ట్రీ, ఓకేనా, మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం, ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్, పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ వారు సో ఎవరు అంటే మన అర్బన్ అఫైర్స్ అండ్ పెట్రోలియం నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ అంటే హర్దీప్, ఓకేనా, హర్దీప్ సింగ్,
సో వీరు కూడా మనం ఏంటంటే సపరేట్గా బట్టి పట్టుకోవడం కన్నా కానీ న్యూస్లో వచ్చినప్పుడు హూ ఈజ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్టర్ ఎవరు అంటే హర్దీప్ సింగ్. ఇలా కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో వారు ఏంటంటే ఇండియాలో ఓకేనా, ఇండియాలో అనేది లాంచ్ చేశారు. సో ఏం లాంచ్ చేశారంటే ఏవీ గ్యాస్ ఓకేనా, ఏవీ గ్యాస్ 100 LL అనేది లాంచ్ చేశారు. సో ఇప్పుడు అంటే ఏంటో మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఇది ఏంటంటే ఏవియేషన్ ఫ్యూయల్. సో ఎయిర్పోర్ట్లో సో ఎయిర్ వెహికల్స్ యొక్క ఫ్యూయల్స్. ఏవియేషన్ ఫ్యూయల్ అంటే ఏంటంటే ఏరోప్లాన్స్ ఉన్నాయా, సో వాటి యొక్క ఫ్యూయల్. సో ఎలాంటి టైప్ ఆఫ్ ఇంజిన్స్ కంటే ఇది పిస్టాన్ ఓకేనా, పిస్టాన్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్స్. పిస్టాన్ ఇంజిన్ ఉండే ఎయిర్ క్రాఫ్ట్స్కి ఇది ముఖ్యంగా ఏంటంటే వన్ ఆఫ్ ద మోడ్ ఆఫ్ ఓకేనా. సో పిస్టాన్ ఇంజిన్ ఉండే ఎయిర్ క్రాఫ్ట్స్కి ఏంటి అంటే దిస్ ఇస్ అ ఏవియేషన్ ఫ్యూయల్. సో అలాగే అది మాత్రమే కాకుండా యుఏవీస్ అంటాం, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం, వాటికి కూడా ఇది ఏంటంటే ఫ్యూయల్గా అనేది యాక్ట్ అవుతుంది. కాకపోతే మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి వాట్ ఈస్ ఇట్ అని తెలుసుకున్నాము, ఏవియేషన్ ఫ్యూయల్ అనేది మీ సమాధానం అవుతుంది. తర్వాత వాట్ ఈస్ ఇట్ అని తెలుసుకున్న తర్వాత మీరు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటి అంటే సో యాక్చువల్గా ఇండియా అనేది ఈ యొక్క ఫ్యూయల్ అనేది ఇంపోర్ట్ చేసేది, అంటే మన ఇండియాలో తయారీ చేసేది కాదు, మనం ఇంపోర్ట్ అనేది చేసేవాళ్ళం. ఎక్కడి నుంచి అంటే యూరోపియన్ కంట్రీస్ నుంచి ఓకేనా. యూరోపియన్ కంట్రీస్ అంటే యూరోపియన్ దేశాల నుంచి కూడా మనం ఏంటంటే ఇంపోర్ట్ అనేది చేసేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అనేది కొత్త ఇనిషియేటివ్ తీసుకుంటూ సో యాక్చువల్గా ఇండియాలో మొట్టమొదటిసారిగా ఎవరు అంటే ఇండియన్ ఆయిల్ ఓకేనా, ఇండియన్ ఆయిల్. సో ఇండియన్ ఆయిల్ ఏదైతే మన కంపెనీ ఏదైతే ఉందో సో ఇండియన్ అనేది వన్ ఆఫ్ ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ. ఇది ఏంటంటే ఫస్ట్ ఓఎంసీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీని ఓఎంసీ అంటాం. ఫస్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీగా ఏంటంటే ఈ యొక్క ఏవీ గ్యాస్ 100 LL అనే ఒక ఏవియేషన్ ఫ్యూయల్ని మొట్టమొదటిసారిగా ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తూ అలాగే అండ్ మార్కెట్ సో మార్కెట్లో కూడా తీసుకెళ్ళడం ఇదే మొదటిసారి. సో ఇక్కడ చూడండి, సో కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత వాట్ ఈస్ సో ఇంపార్టెంట్ కూడా తెలుసుకోవాలి. ఏవీ గ్యాస్ అనేది 100 LL ఉండేది. సో ఏవీ గ్యాస్ 100 LL అనేది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ హర్దీప్ సింగ్ గారు లాంచ్ చేశారు. అంటే అది ఏంటి అంటే అది ఒక ఏవియేషన్ ఫ్యూయల్, పిస్టల్ ఇంజన్స్కి యూఏవీస్కి ఉపయోగిస్తారు. అలాగే ముఖ్యంగా అంటే మనము ఇంతకుముందంతా కూడా యూరోపియన్ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే సో ఇండియన్ ఆయిల్ అనేది ఇండియాకి చెందిన కంపెనీ, వారు మొట్టమొదటిసారిగా ప్రొడ్యూస్ అండ్ మార్కెట్ చేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ ఇన్ ద న్యూస్. సో కరెంట్ అఫైర్స్ మనం ఎన్ని చదువుతున్నాం అనేది కాదన్నా, సో చదివింది మనకి బ్రెయిన్కి ఎక్కుతుందా లేదా, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఏంటి అంటే సెప్టెంబర్ 28 అనేది ఇంపార్టెంట్ డేస్లో ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు ఏంటి అని మనం తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. సో ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది యాక్సెస్గా ఉండాలి. సో దాని గురించి మనము అవగాహన తెలిపించేలాగా ముఖ్యంగా ఏంటంటే సో మోడర్న్ కరెంట్ అఫైర్స్. సో ఏంటంటే మోడర్న్గా ఫర్ ఎగ్జాంపుల్ అంటే మోడర్న్గా ఉంటున్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. సో ఇది అందరి యొక్క హక్కు అనే విధంగా అనేది సో ఈ ప్రోగ్రామ్ అనేది సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్స్ ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే సో ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండడానికి సో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అనేది దీన్ని లాంచ్ చేశారు. సో అలాగే ఇది ఇంపార్టెంట్ డే సెప్టెంబర్ 28 నాడు ఎవ్రీ ఇయర్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో అలాగే దీని యొక్క థీమ్ సో ఈ సంవత్సరం అనేది వారు థీమ్ పెట్టుకుంటారు. సో అలాంటి థీమ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI, అలాగే ఈ గవర్నెన్స్ ఓకేనా, ఈ గవర్నెన్స్ అంటాము, అండ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్స్ ఓకేనా, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. సో ఇదే ఓవరాల్గా దీని యొక్క థీమ్ ఓకేనా. సో ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి ఇది. సో యాక్చువల్గా ఎప్పటి నుంచి దీన్ని ఫాలో అవుతుందంటే 2015లో మొట్టమొదటిసారిగా యునెస్కో ఏదైతే ఉందో సో యునెస్కో ఆర్గనైజేషన్ మొట్టమొదటిసారిగా ఈ డే అనేది సెలబ్రేట్ చేయడానికి చెప్పారు. సో అప్పటి నుంచి సో ఫస్ట్ అనౌన్స్ అనేది అప్పుడే చేశారు. ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 28 అంటేనే సో అందరు కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్గా అనేది సెలబ్రేట్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఓకేనా. సో నెక్స్ట్ అవార్డ్స్ కేటగిరీలో చూద్దాము ఓకేనా. సో అవార్డ్స్ కేటగిరీలో చూడండి. సో దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ సో ఓకేనా. సో దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ సో ఫిల్మీ ఇండస్ట్రీస్లో ఉన్న సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్కి ఇలాంటి అవార్డు అనేది ఇస్తారు. సో అలాంటి అవార్డు అనేది 2020లో ఎవరికి ఇచ్చారంటే 2020 ఇయర్కైనా అవార్డు రీసెంట్గా అనౌన్స్ చేస్తున్నారు. ఎవరికి ఇచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఇచ్చారనేది పక్కన పెట్టండి. సో మనకి సింపుల్గా ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటి అంటే ఒక దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ అంటే ఒక పెద్ద అవార్డు అవునా కదా. సో అంటే ఒక గ్రేట్ అవార్డ్. సో అంటే వారు అలాంటి అవార్డుని పొందడానికి ప్రతి ఒక్కరు ఆశపడతారా లేదా, ఖచ్చితంగా ఆశపడతారు అవునా. సో ప్రతి ఒక్కరికి ఏముంటుంది ఆశపడతారు. సో అలాగే దానికి ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఆశ,
పరేక్ ఓకేనా. సో దానికోసం పరిగెడుతారు ఓకేనా. సో పరిగెడుతారు. సో అలాగే దానికోసం తప్పిస్తారు. సో ద నేమ్ ఈస్ ఆశా పరేక్. సో దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఆశా పరేక్ అనేది ఇచ్చారు. సో ఎవరు ఇచ్చారంటే మన ప్రెసిడెంట్ గారు ఓకేనా. మన ఇండియా యొక్క ప్రెసిడెంట్ అయిన సో ద్రౌపది ముర్ము గారు 68th ఫిలిం ఇండస్ట్రీ, సో 68వ నేషనల్ ఫిలిం ఇండస్ట్రీ, సో మన దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తున్న నేషనల్ ఫిల్మ్ ఓకేనా. సో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఏదైతే ఉందో సో అవార్డ్స్లో ఏంటంటే ఈ అవార్డు అనేది అనౌన్స్ చేశారు. సో వారికి ఇవ్వడం అనేది జరిగింది. సో అలాగే ఇక్కడ మనం చూస్తున్న పర్సన్ ఆశా పరేక్ వచ్చేసి చాలా గొప్ప నటి. సో అలాగే ఏంటంటే ఫస్ట్ మన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్స్ని హెడ్ చేసిన మొట్టమొదటి మహిళగా ఉన్నారు. సో అలాగే ఈ యొక్క దాదాసాహెబ్ పాల్కే అవార్డు అనేది 1969లో స్టార్ట్ అయింది ఓకేనా. 1969లో స్టార్ట్ అయింది. ఫస్ట్ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే దేవికా రాణి ఓకే. ఎవరికంటే దేవికా రాణికే మొట్టమొదటిసారి దాదాసాహెబ్ పాల్కే అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ఇట్ గైస్. సో తర్వాత ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఏంటి అంటే సెప్టెంబర్ 28ని మనం ఇంకో డేగా కూడా సెలబ్రేట్ చేస్తాము. సో వాట్ ఈస్ దట్ సెప్టెంబర్ 28 అనేది మనం చూద్దామా. సో సెప్టెంబర్ 28 అనేది ఏంటి అంటే వరల్డ్ ర్యాబీస్ డే ఓకేనా. వరల్డ్ ర్యాబీస్ డే. దీన్ని గుర్తు చేసుకోవడానికి ఏమి గుర్తు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే సో వరల్డ్ ర్యాబీస్ డే అంటే కుక్క ఓకేనా. డాగ్ బైట్ వల్ల ర్యాబీస్ వస్తుంది. ముఖ్యంగా డాగ్స్కి ఎక్కువగా ర్యాబీస్ అనే జబ్బు వస్తుంది. సో అలాగే ఇలాంటి ర్యాబీస్ని ఫైట్ చేయడానికి ప్రజలకి అవేర్నెస్ కలిగించడానికి ఈ యొక్క డే అనేది సెలబ్రేట్ అనేది చేస్తున్నారు. సో అలాగే దీని యొక్క థీమ్ ఓకేనా. WHO అనేది ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. దాని యొక్క థీమ్ ఏంటి చెప్తున్నారు అంటే ద థీమ్ ఈజ్ ర్యాబీస్ 1 health 0 deaths ఓకేనా. ర్యాబీస్ 1 health ఓకేనా. 1 health 0 deaths ఓకేనా. 1 health 0 deaths అదే దీని యొక్క ఓవరాల్ థీమ్గా అనేది ఉంచారు. సో ఓవరాల్గా ఇది ఏంటంటే 2007 నుంచి కూడా రెగ్యులర్గా అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా కుక్క కరిస్తే చాలా చాలా డేంజరస్ అనేది ఏంటంటే ఈ ర్యాబీస్ జబ్బు వస్తుందని. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే చూసామంటే సో చాలా వరకు ర్యాబీస్ని కంట్రోల్ చేయడానికి వరల్డ్ వైడ్ కోఆర్డినేషన్స్ అంతా కూడా జరుగుతుంది. సో దాంట్లో చాలా వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది పొందించి సో సేఫ్ గార్డింగ్ అనేది కూడా చేస్తున్నాం. మనమంతా తెలుసుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది నాన్న. సో ఏంటి అంటే సో ఏషియా పసిఫిక్ రీజియన్లో ఓకేనా. ఏషియా పసిఫిక్ రీజియన్లో వన్ ఆఫ్ ద ఫుడ్ క్రైసిస్ అనేది ఓకేనా. ఫుడ్ క్రైసిస్ అనేది ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎక్కువగా అనేది ఉంటుంది. సో ఏషియా పసిఫిక్ రీజియన్లో 2022-2025 కాలంలో వచ్చేసి మనకి ఫుడ్ క్రైసిస్ అలాగే చాలా వరకు ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది మనకి వస్తుంది అనేది తెలుపుతూ ఉన్నారు. సో ఫుడ్ క్రైసిస్ కానీ అలాగే ఫుడ్ సెక్యూరిటీ అని చాలా వరకు లాస్ అవుతారు ఓకేనా. సో ఏంటంటే లాంగ్ టర్మ్ ఫుడ్ సెక్యూరిటీ మనం ఏం ఇంప్రూవ్ చేయాలి. ఫుడ్ క్రైసిస్ వచ్చినప్పుడు ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి. సో దీని ద్వారా ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే మనం ఫుడ్ చైన్ని అలాగే ఫుడ్ సప్లైని కాపాడుకోవచ్చు. ఇలాంటి ఫుడ్ క్రైసిస్ వీటికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా ఏంటంటే క్లైమేట్ చేంజ్ ఓకేనా. సో క్లైమేట్ చేంజ్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా వరకు ఏంటంటే ఫుడ్ ప్రొడక్షన్స్ ఇవన్నీ కూడా చేంజెస్ వస్తూ ఉన్నాయి. సో వాటిని మనం ఇంకా ఫుడ్ సిస్టమ్ని అలాగే ఫుడ్ స్టోరేజ్ని అన్నింటినీ కూడా ఎక్స్ట్రాగా అనేది మాడిఫై చేయాలి అనేది వారు గట్టిగా అనేది ప్లాన్ చేస్తున్నారు. సో అందుకే ఏంటంటే దానికోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఓకేనా. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఓకేనా. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి సో ఇండియా కోసం సుమారుగా $14 ఓకేనా. సో నాట్ ఇండియా, ఏషియా పసిఫిక్ రీజియన్ కోసం ఏంటంటే $14 బిలియన్ అనేది అలొకేట్ చేశారు. సో సపోర్ట్ కోసం ఏంటంటే ఇక రాబోయే ఫ్యూచర్లో మనకి ఏషియా పసిఫిక్ రీజియన్లో ఫుడ్ క్రైసిస్ అనేది అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఉంటుంది. సో అలాంటి వాటికి మనం ముందుగానే సిద్ధంగా ఉండాలి అనే విధంగా. సో ఇట్ ఈస్ అబౌట్ క్రియేటింగ్ అవేర్నెస్ అనే విధంగా ఏంటి అంటే సో ఇక్కడ ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి $14 బిలియన్ అనేది ప్రొవైడ్ చేశారు ఓకేనా. నెక్స్ట్ అవార్డ్స్ కేటగిరీలో ఓకేనా. సో అవార్డ్స్ కేటగిరీలో ఏంటంటే ఓకేనా సో లతా మంగేష్కర్ అవార్డు ఓకేనా. నేషనల్ లతా మంగేష్కర్ అవార్డు ఓకేనా. సో నేషనల్ లతా మంగేష్కర్ అవార్డ్స్ అనేది లాస్ట్ 3 yearsగా అనేది ఇవ్వలేదు. సో దాన్ని కంబైన్డ్గా అనేది ఇప్పుడు అనౌన్స్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. సో దట్ వీ నీడ్ టు రిమెంబర్ లతా మంగేష్కర్ అవార్డ్ ఓకేనా. సో లతా మంగేష్కర్ అవార్డు అనేది 3 yearsగానే ఇవ్వడం జరిగింది. సో అవి ఏవో మనం తెలుసుకుందాం. ఈ అవార్డ్స్ అనేది 2019లో ఓకేనా. 2019లో వచ్చేసి ఎవరికి ఇచ్చారంటే సో శైలేంద్ర ఓకేనా. సో అవన్నీ కూడా ఇప్పుడే అనౌన్స్ చేసినారు. శైలేంద్ర సింగ్ ఓకేనా. శైలేంద్ర సింగ్కి వచ్చేసి 2019కి అయినా అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 2020కి వచ్చేసి సో ఆనంద్ మిలిండ్ ఓకేనా. ఎవరికి ఇచ్చారంటే బిరుదు ఆనంద్ మిలిండ్కి అనేది ఇచ్చినారు గుర్తింపు ఓకేనా. సో లెట్ మీ రైట్ ఇట్ క్లియర్. సో ఆనంద్ మిలిండ్. సో తర్వాత ఏంటి అంటే యాక్చువల్గా సో కుమార్ సాను ఓకేనా. సో 2021 ఓకేనా. 2021 ఇయర్కి గాను ఎవరికి ఇచ్చారు అంటే యాక్చువల్గా కుమార్ సాను ఓకేనా. కుమార్ సాను. ఇవన్నీ కూడా కంబైన్డ్ కరెంట్ అఫైర్స్ ఓకేనా.
సో ఇది ఓవరాల్గా. సో తర్వాత ఏంటో మనం చూద్దామా. సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చూస్తున్నాము. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసేది అంటే జల్దూత్ యాప్ గురించి తెలుసుకుందాం. ఏంటిది జల్దూత్ యాప్. సో ఈ జల్దూత్ యాప్ అంటే ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్, వాట్ ఈస్ ఇట్ అప్ టు అనేది మనం తెలుసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరు దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో మన మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో, సో రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్, ఓకేనా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, సో వీరు ఏంటంటే సో ఓవరాల్గా జల్దూత్ యాప్ అనేది వారు తయారు చేశారు. జల్దూత్ యాప్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే సో మెషరింగ్ ద గ్రౌండ్ వాటర్ టేబుల్స్, ఓకేనా, గ్రౌండ్ వాటర్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ గ్రౌండ్ వాటర్ టేబుల్స్ని మానిటర్ చేయడానికి, ఓకేనా, సో గ్రౌండ్ వాటర్ టేబుల్స్ని మానిటర్ చేయడానికి, అలాగే దానికోసం ఏంటి అంటే దే హ్యాడ్ ఇంట్రడ్యూస్ దిస్ జల్దూత్ యాప్. సో ముఖ్యంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాటర్ లెవెల్స్, సో దీన్ని ఏంటంటే వాటర్ లెవెల్స్ అనేది చెక్ చేస్తారు, ఓకేనా, వాటర్ లెవెల్స్ అనేది చెక్ చేస్తారు ముఖ్యంగా. సో లెవెల్స్ కూడా ఎలా చెక్ చేస్తారు, ఇన్ ద వెల్స్, ఓకేనా. సో ముఖ్యంగా ఏంటంటే వెల్స్ అంటే సుమారుగా బావులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాటర్ లెవెల్స్ని మెషర్ అనేది చేస్తారు. సో మెషర్ అనేది చేసిన తర్వాత ఓవరాల్గా ఏంటి అంటే మాన్యువల్ మానిటరింగ్ ఆఫ్ వాటర్ లెవెల్స్ ఓపెన్ వెల్స్ టు విల్ బీ మెషర్డ్ ట్వైస్ ఇన్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడైనా వెల్స్ని వచ్చేసి సో సంవత్సరానికి 2 సార్లు, ఒకటి ఏంటంటే ప్రీ మాన్సూన్, ఇంకోటి ఏంటంటే పోస్ట్ మాన్సూన్, ఈ 2 సార్లు కూడా మోడిఫై చేసేది, ఓకేనా. సో ఓవరాల్గా ఏంటంటే సో ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ అంతా కూడా వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసిన డేటా ఏదైతే ఉందో దాన్ని మానిటరింగ్ అనేది చేస్తారు, ఓకేనా, మానిటరింగ్ అనేది చేస్తారు. సో ఎందుకంటే చెరువుల్లో ఇక్కడంతా కూడా వర్షపాతం ఎక్కువైపోయిందని ఈ మధ్యకాలంలో వరదలు అనేది ఎక్కువైపోతుంది కదా. సో అలాంటివి ఏవి రాకుండా, సో అలాంటి రిస్క్ ఏమీ జరగకుండా, సో దానికోసం ఏంటంటే మానిటరింగ్ కోసం ఏంటంటే ప్రాపర్గా అనేది చెక్ చేసి వాటిని అనేది మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటారు, ఓకేనా. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనం ఇంకొక విషయం డిస్కస్ చేద్దామా. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమంతా కూడా కలిసి ఇప్పుడు ఒక ఒక అడ్వెంచర్ టూరిజం వెళ్ళాలి అనుకున్నాం. సో అంటే ఏంటంటే చాలా అడ్వెంచరస్గా ఉండాలి, మంచు కొండలు ఉండాలి, అడవి ఉండాలి, ట్రెక్కింగ్ చేయాలి, సో చాలా చాలా అడ్వెంచరస్గా ఉండాలి. సో అలాంటి ఒక అడ్వెంచరస్ టూరిజం అంటే మనమంతా కలిసి ఎక్కడికి వెళ్తాము, సో వీఆర్ గోయింగ్ టు హిమాలయస్లో ఎక్కడికి వెళ్తున్నామంటే ఉత్తరాఖండ్. సో ఎక్కడికి వెళ్తున్నాం మనమంతా కూడా టూర్కి వెళ్తున్నాము అడ్వెంచరస్ టూరిజంకి. అది ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఉత్తరాఖండ్కి వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాము, ఉత్తరాఖండ్, సరేనా. సో ఇదే మీ యొక్క కరెంట్ అఫైర్స్ న్యూస్. సో యాక్చువల్గా రీసెంట్గా నేషనల్ టూరిజం అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందులో బెస్ట్ అడ్వెంచర్ టూరిజం, సో మన ఇండియాలో బెస్ట్ అడ్వెంచర్ టూరిజం లిస్ట్లో, ఓకేనా. సో మన ఇండియాలోనే అడ్వెంచర్ టూరిజంకి చాలా వరకు బెస్ట్ డెస్టినేషన్గా అవార్డు పొందింది అంటే ఉత్తరాఖండ్. సో ఓకేనా, బెస్ట్ అడ్వెంచర్ టూరిజం డెస్టినేషన్ ఏంటంటే ఉత్తరాఖండ్ అనేది పొందడం అనేది జరిగింది. సో అలాగే చూడండి ఇది ఎవరు చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనేది ఉత్తరాఖండ్గా చేసి బెస్ట్ ప్లేస్గా అనేది అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవంతా ఏంటంటే నేషనల్ టూరిజం అవార్డ్స్, ఓకేనా, నేషనల్ టూరిజం అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ టూరిజం అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో సో అవార్డ్స్లో భాగంగా అనేది ఇవ్వడం జరిగింది. సరే, సో అలాగే ఇప్పుడు మనకేంటి సీఎం ఆఫ్ ఉత్తరాఖండ్ ఎవరు, సో ఉత్తరాఖండ్ యొక్క సీఎం ఎవరంటే పుష్కర్ సింగ్ దామి. సో పుష్కర్ సింగ్ దామి. సో ఇతనే ఏంటంటే సో కాల్డ్, ఓకేనా, సో ఇతనే సో కాల్డ్ ఉత్తరాఖండ్గా సీఎం, ఓకేనా. సో ఇలా కరెంట్ అఫైర్స్ అనేది వాటి రిక్వైర్డ్ అని మనము డీటెయిల్గా అనేది మనం నేర్చుకుంటూ ప్రొసీడ్ అనేది అవుతూ ఉంటాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓకేనా. సో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకింగ్ సంబంధితమైన న్యూస్ ఇది. బ్యాంక్ ఆఫ్ బరోడా తరపున సో ఫెస్టివల్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నారు. సో పండగ సందర్భంగా వచ్చేసి ఫెస్టివ్ క్యాంపెయిన్, పండగ సందర్భంగా చాలా వరకు ఏంటంటే మంచి ఆఫర్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఫెస్టివ్ క్యాంపెయిన్ దాని పేరు ఏంటి ఖుషియోం కా తిహార్. సో ఖుషియోం, ఓకేనా, ఖుషియోంకి, ఓకేనా, కీ కాదు కా, ఓకేనా, ఖుషియోం కా త్యోహార్ అనేది ఏంటి అని అడిగితే అది బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ఒక ఫెస్టివ్ క్యాంపెయిన్. సార్ అంత క్యాంపెయిన్ ఏం చేస్తారు సార్ అంటే వాళ్ళు చాలా వరకు అంటే ఆఫర్స్ లాగా ఇస్తారన్న హోమ్ లోన్స్, మనకు అందరికీ తెలుసు కదా. సో చాలా వరకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీళ్ళంతా కూడా ఇస్తున్నారు కదా, బిగ్ బిలియన్ సేల్ అనేసి, ఇంకో సేల్ అనేసి. సో అదే విధంగా సో హోమ్ లోన్స్ అనేది అంటే 7.95% ఇంట్రెస్ట్ రేట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత కార్ లోన్స్ కూడా చూసుకున్నామంటే కార్ లోన్స్ ఏమైనా తీసుకునే వాళ్ళకి ఏంటంటే దే ఆర్ ప్రొవైడింగ్ అట్ మినిమం కాస్ట్. కార్ లోన్స్ ఇవి కూడా ఏంటంటే 7.95, ఓకేనా. సో 7.95%కి అనేది ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. సో ఇది మాత్రమే కాకుండా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే ప్రీ పేమెంట్ లేకుండా, ఓకేనా, ప్రీ పేమెంట్ ముందుగా ఏమైనా పే చేయాలి అనే కండిషన్స్ ఏమీ లేకుండా, అలాగే కొద్దిగా ఛార్జెస్ పడతాయి, సో ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి అనేవి ఏవీ లేకుండా ప్రాపర్గా ఒక ఫెస్టివల్ టైం ఒక బెస్ట్ ఆఫర్గా అనేది ప్రొవైడ్ అనేది చేస్తున్నారు, ఓకేనా.
ఓకే స్టూడెంట్. సో ఇలాంటి మరింత రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ కావాలి అంటే మనం తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్తో రోజు మీతో రేపు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో జాయిన్ అవుతాను. సో మర్చిపోకుండా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న దసరా స్పెషల్ ఆఫర్స్ అనేది మిస్ కాకండి. ఎందుకంటే ఎస్ఎస్సి ఇన్ఫినిటీ అనేది వన్ ఆఫ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో ఎస్ఎస్సిలో జాబ్స్ అనేది 20,000 పోస్ట్ అన్నప్పుడు దయచేసి మిస్ కాకండి. ఎందుకంటే సో ఏదైనా కానీ మీకు టర్నింగ్ పాయింట్గా మారిపోవచ్చు. సో మీకు ఎక్స్ట్రాగా కొంతపాటి ఎఫర్ట్ తప్ప ఎక్కువ ఉండదు. కాబట్టి కీప్ వర్కింగ్ హార్డ్, యూ విల్ బీ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ నోటిఫికేషన్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ నోటిఫికేషన్స్ కాబట్టి ట్రై టు మేక్ ఇట్ గైస్. సో అలాగే కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓన్లీ 2 months to go, you will be successful. Okay guys, this is me SPR signing off. Have a nice day. Next day with more current affairs will be joined. Bye bye, take care.